Bihari. Jaya Radha Madhava Kunja Bihari. Gopi Janna Vallabha Gopi Janna Vallabha Yashoda Nandana Braja Jana Ranjana Braja Jana Ranjana Yashoda Nandana Braja Jana Ranjana Yashoda Nandana Braja Jana Ranjana Namohatira Vanachari Yamuna Tira Yamuna Tira Vanachari Yamuna Tira Vanachari Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari Gopi Janna Vallabha Girivaradari Gopi Janna Vallabha Girivaradari Gopi Janna Vallabha Girivaradari Gopi Janna Vallabha Girivaradari Yashoda Nandana Braja Jana Ranjana 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 Tira Vanachari Yamuna Tira Yamuna Tira Vanachari Yamuna Tira Vanachari Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Kunja Bihari Gopi Janna Vallabha Girivaradari Gopi Janna Vallabha Girivaradari Gopi Janna Vallabha Girivaradari Gopi Janna Vallabha Girivaradari Yashoda Nandana Braja Jana Ranjana Yashoda Nandana Braja Jana Ranjana Tira Vanachari Yamuna Tira
Yamuna Tira Vanachari Yamuna Tira Jaya Radha Madhava Kunja Bihari 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 Jam Vishnupad Paramahamsa Parivrajagacharya Stotarasata Shri Srimad His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada Ki Jai. Jam Vishnupad Paramahamsa Parivrajagacharya Stotarasata Shri Srimad Srila Bhaktisiddhanta Saraswati Thakur Maharaj Prabhupada Ki Jai. Nanta Koti Vaishnava Vrinda Ki Jai. Srimad Bhagavatam Ki Jai. All glories to Samadhuris Hare Krishna. All glories to Samadhuris Hare Krishna. All glories to Samadhuris Hare Krishna. All glories to Shri Guru and Shri Granga. All glories to Srila Prabhupada. Prabhupada ki jai. Om Namo Bhagavate Vasudevaya. 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 So continue reading from Srimad Bhagavatam, Canto 4, Chapter 2, Text number 21. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం 21వ శ్లోకం మనం కొనసాగిద్దాం. యహ యహ ఏతత్ మర్త్యం ఉద్దిశ్య భగవతి అప్రతిద్రుహి దృహ్యతి అజ్ఞః పృథక్ దృష్టిః తత్వతః విముఖః భవేత్ యా ఏతన్మర్త్యం ఉద్దిశ్య భగవతి అప్రతిద్రుహి దూర్యతి అజ్ఞః దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిస్ తత్వతో విముఖో భవేత్ యా ఏతన్మర్త్యం ఉద్దిశ్య భగవతి అప్రతిద్రుహి దూర్యతి అజ్ఞః పృథక్ దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిస్ తత్వతో విముఖో భవేత్ యా ఏతన్మర్త్యం ఉద్దిశ్య భగవతి అప్రతిద్రుహి దూర్యతి అజ్ఞః పృథక్ దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిస్ తత్వతో విముఖో భవేత్. Please repeat. య ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్యప్రతిద్రుహి దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిస్ తత్వతో విముఖో భవేత్ య ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్యప్రతిద్రుహి దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిస్ తత్వతో విముఖో భవేత్ ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్యప్రతిద్రుహి దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిస్ తత్వతో విముఖో భవేత్ ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్యప్రతిద్రుహి
దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిస్ తత్వతో విముఖో భవేత్. ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్యప్రతిద్రుహి దృహ్యత్యజ్ఞః పృథక్ దృష్టిస్ తత్వతో విముఖో భవేత్. యః యః ఎవరైతే దక్షుడు ఏతత్ మర్త్యం ఈ దేహమును ఉద్దిశ్య భావనలో భగవతి శివుని ఎడ అప్రతిదూర్హి అసూయారహితుడు ధూర్యతి అసూయను పొందునో అజ్ఞః మందబుద్ధులు పృథక్ దృష్టిః ద్వంద్వ దృష్టి తద్వతః దివ్యజ్ఞానము విముఖః నశించిన వారలు భవేత్. అగుగాక. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. దక్షునే పరమశ్రేష్ఠునిగా అంగీకరించి అసూయ కారణమున శివుని నిర్లక్ష్యపరిచేవాడు మందబుద్ధియే. ద్వంద్వ దృష్టి కలిగిన కారణమున అట్టివాడు దివ్యజ్ఞాన విహీనుడగుగాక. భాష్యము. దక్షుని బలపరచువారెవరైనను మూర్ఖముగా దేహాత్మభావనలో ఉన్నవారు కాగలరనుట నందీశ్వరుడొసగిన మొదటి శాపం. దక్షుడు దివ్యజ్ఞానరహితుడు కనుక అతనిని బలపరచుటైనది మనుజుని తత్వవిహీనును చేయగలదు. దక్షుడు లౌకికుల వలె దేహాత్మభావనను కలిగి ఉండి దేహపరమగు సమస్త సౌఖ్యములు పొందవలనని యత్నించుచున్నాడని నందీశ్వరుడు పలికెను. దక్షుడు దేహము పట్ల మరియు ఆత్మకు అన్యమైన పుత్ర కళత్ర గృహాదుల పట్ల అమితాసక్తుడై ఉండెను కనుకనే అతనిని బలపరిచిన వాడెవడైనను ఆత్మజ్ఞానమును కోల్పోయి ఆ విధముగా దేవదేవునికి సంబంధించిన జ్ఞానమును కూడా కోల్పోవునని నందీశ్వరుడు శపించెను. ఉమజ్ఞానతునినందస్య జ్ఞానంజవశాఖయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వాం రూపకరామయం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుశ్రీతః పరకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగజాతం సహగణ రఘునాథం తం తం శ్రీగం సార్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖావితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనో బంధు జగత్పతే गोपेश गोपिका कांता राधा कांता नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामिनीति नाम्ने. नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नाम्ने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पूर्णं लघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्. So, as we are continuing on the pastimes of the fourth canto of the Srimad Bhagavatam, మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో ఉన్నటువంటి లీలలను కొనసాగిస్తూ ఉన్నాం. we're seeing that Daksha is actually making a great mistake. ఇక్కడ మనం చూస్తే దక్షుడు వాస్తవంగా ఒక పెద్ద తప్పే చేస్తున్నాడు. So as we know from a famous verse from the Bhagavad Gita, మనకి భగవద్గీతలోని ఒక ప్రఖ్యాత శ్లోకం నుండి మనకు తెలుస్తుంది. yad yad acharati shreshtas tat tat evataro janaha sad yad pramanam kurute lokas tat anuvartate. Meaning that whatever a great man does, common men follow. అర్థం ఏమిటంటే గొప్పవాళ్ళు ఏది చేస్తే సామాన్యులు దాన్ని అనుసరిస్తారు. And whatever standards he sets, the whole world, the world pursues like that. గొప్పవాళ్ళు దేనినైతే ప్రమాణంగా నెలకొల్పుతారో సమస్త ప్రపంచం అంతా కూడా దాన్ని అనుసరిస్తుంది. So we see here that the followers of Daksha think that Daksha is a great man. ఇక్కడ మనం చూసినట్లయితే దక్షుని యొక్క అనుచరులు దక్షుడు చాలా గొప్పవాడని అనుకుంటున్నారు. And Daksha is a great man actually. వాస్తవంగా దక్షుడు గొప్పవాడే.
because he is the son of Lord Brahma. ఎందుకంటే అతడు బ్రహ్మ యొక్క పుత్రుడు కదా. Not only that, he has a high position. అది మాత్రమే కాదు, అతడికి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. He's one of the Prajapatis. అతడు ప్రజాపతులలో ఒకడు. So actually, people should give him much respect. మరి వాస్తవంగా జనులు అతనికి చాలా గౌరవాన్ని ఇవ్వాలి మరి. But of course, since he has so much power, also that power should be, as we say, there's a saying in a famous movie that with great power comes great responsibility. మరి అతనికి చాలా గొప్ప స్థానం ఉంది కాబట్టి దాన్ని చాలా బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక సినిమాలో చెప్పినట్టుగా గొప్ప హోదా నుండి గొప్ప బాధ్యత కూడా వస్తుంది అని చెప్పి. So that's what I was saying. Daksha, he made a great mistake. కాబట్టి అందుకే నేను అంటున్నాను, దక్షుడు చాలా గొప్ప తప్పిదం చేశాడు. Because we see from this verse in Bhagavad Gita that since he has such high position, he's a senior, like this, everyone is looking up to him. And so whatever he does, people will follow. ఎందుకంటే భగవద్గీతలో మనం చెప్పుకున్న శ్లోకాన్ని అనుసరించి మరి దక్షుడు చాలా గొప్పవాడిగా పరిగణించబడతాడు కాబట్టి అతడు ఏది చేస్తే సామాన్య జనులందరూ దానిని అనుసరిస్తారు. Not only this, Daksha's followers think, they're thinking that everything that Daksha is doing is completely right. ఎందుకంటే దక్షుని యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దక్షుడు చేసే పనులన్నీ కూడా పూర్తిగా సమ్మతమైనవి అనుకుంటున్నారు. Because the way they're thinking is, okay, Lord Daksha is the son of Brahma, and also Lord Shiva is the son of Lord Brahma. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, దక్షుడు బ్రహ్మకుమారుడే, శివుడు కూడా బ్రహ్మకుమారుడే. And the way they're thinking is that, okay, Daksha is the elder brother of Lord Shiva. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దక్షుడు శివుడికి అగ్రజుడు అనుకుంటున్నారు. So they think that Daksha is completely in the right. వాళ్ళు ఏమనుకుంటున్నారు, దక్షుడు ఏది చేసినా అది సరైనది అవుతుంది అనుకుంటున్నారు. But we understand that actually Lord Shiva is the greatest devotee, one of the greatest devotees of Lord Vishnu. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, శివుడు విష్ణు యొక్క గొప్ప భక్తుల్లో అత్యున్నతమైనటువంటి వాడు. And that actually this familiarity, this family attachment actually has to do nothing with devotional service. కాబట్టి ఈ కుటుంబ చనువు ఏదైతే ఉందో దానికి భక్తిత సేవతో ఏ విధమైన సంబంధం లేదు వాస్తవంగా. So Daksha is actually making a great mistake. కాబట్టి అందుకని దక్షుడు చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. Because actually even earlier in the Bhagavatam, in the third canto of the Bhagavatam, Lord Shiva also has another incident with, I'm forgetting. What was it? Huh? Yeah, Kashyapa Muni and Diti. ఎందుకంటే మనం భాగవతంలో మనం చూసినట్లయితే 3వ స్కందంలో శివుడు అలాగే కశ్యపుడు దితి మధ్య ఒక సన్నివేశం కూడా జరిగింది. That Diti, she was having intercourse with Kashyapa at the wrong time. ఎందుకంటే దితి కశ్యపునితో చేయకూడనటువంటి సమయంలో ఆమె సంపర్కం చేస్తూ ఉందన్నమాట. And Diti thinks that it's okay because Kashyapa, we have some family relation like this, so it's okay, there's no problem. ఎందుకంటే దితి కూడా ఏమనుకుందంటే పర్వాలేదులే, కశ్యపుడు చెప్పాడు ఇదిగో ఈ సమయంలో కనుక మనం సంభోగం చేస్తే మరి శివుడు ప్రమదగణాలతో తిరుగుతాడని. కానీ దితి ఏమనుకుందంటే పర్వాలేదులే, ఆయన మీ బంధువే కదా, పర్వాలేదు అనుకుంది. So she thinks she's also completely in the right. She didn't realize her mistake at first, because she thought, okay, Lord Shiva, he's one of our family members, so he'll bypass my offense. దితి కూడా ఏమనుకుందంటే ఆ శివుడు మనవాడే కదా, మన కుటుంబంలో వాడే కదా, కాబట్టి నువ్వు ఒకవేళ తప్పు చేసినా చూసి చూడనట్టు ఉంటాడులే, క్షమిస్తాడులే అనుకుందామే. But actually Kashyapa, he says there, actually you are a fool. Lord Shiva will not forgive you for this offense. He doesn't care about these family attachments. కానీ కశ్యపుడు ఏమన్నాడు, నువ్వు ఒక మూర్ఖురాలివి, ఎందుకంటే శివుడు నీలాగా ఈ కుటుంబ ఆప్యాయతలను వాటిని పరిగణించడు, ఆయన వీటికి అతీతుడు అని చెప్పింది. Because Lord Shiva is completely transcendental. He's on the devotional platform. ఎందుకంటే శివుడు పూర్తిగా దివ్య తలంలో ఉన్నాడు, అతడు భక్తియుత సేవా స్థాయిలో ఉన్నాడు. So similarly, the followers of Daksha, they don't understand that actually Lord Shiva has to do nothing with these familiar attachments. అందుకని దక్షిణ యొక్క అనుచరులు అర్థం చేసుకోలేకపోతున్నారనమాట. శివుడిని వాళ్ళు భౌతిక తలంలో చూస్తున్నారు, వాస్తవంగా శివుడికి కుటుంబ ఆప్యాయతలకు అతీతుడు అనే విషయాన్ని చూడలేకపోతున్నారు. But they made this great mistake, and this is how Maya works. Maya is very strong. కానీ వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు.
ఎందుకంటే ఇలాగే ఉంటుంది మాయ యొక్క ప్రభావం. మాయ చాలా దృఢమైనటువంటిదనమాట. You know, it's very classic. You know, even now in the material world, so many people think, yes, I'm right, I'm okay, everything I'm doing is, you know, people don't think, you know, people never, they're not what is it, introspective. ఈనాటికి కూడా మనం చూస్తుంటాం భౌతిక ప్రపంచంలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా గొప్పవాడిని, నేను చేసేదంతా సరే, నేను ఏదైనా చేయగలను అనుకుంటారు. కానీ మాయ యొక్క అంటే వాళ్ళు ఏనాడు కూడా ఒకసారి అంతర్మథనం అంటే వాళ్ళు ఆలోచించుకోరనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయంలో. So most people think that they're not making any mistakes. చాలామంది ఏమనుకుంటారంటే అసలు వాళ్ళు ఏ తప్పు చేయట్లేదని అనుకుంటారు. But actually, in the material world, as we know, one of the main defects that we have is we commit many mistakes. కానీ మనం తెలుసుకోవాలి ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనకున్నటువంటి పెద్ద లోపం ఏమిటంటే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. So Maya is very strong, as it says in Bhagavad Gita, prakate kriyamanani gunahi karmani sarvasha ankara vimudatma kartarham iti manyate. కాబట్టి మాయ చాలా దృఢమైనటువంటిది భగవద్గీతలో ఈ శ్లోకంలో చెప్పబడినట్టుగా. So meaning of this, the spirit soul thinking he bewildered by the influence of the false ego thinks himself the actual doer. ఎందుకంటే మిథ్యాహంకారం చేత ప్రభావితుడైనటువంటి జీవి మూర్ఖంగా నేనే అన్ని చేస్తున్నానని అనుకుంటాడు. But actually, it's the three modes of material nature that are carrying out these actions. కానీ వాస్తవంగా ఈ పనులన్నీ కూడా చేస్తున్నది ఎవరంటే ప్రకృతి తిరుగునాలు. So Daksha was very confident that what he's doing is completely right, it's just, I'm your elder brother, you should listen to me, you're a rascal. మరి దక్షుడు ఏ విధమైనటువంటి భావనలో ఉన్నాడు, నేను చేసేదంతా కూడా పూర్తిగా సమ్మతమైనటువంటిదే, నేను చాలా బలవంతుడిని, అలాగే శివుడి కంటే నేను పెద్దవాడిని, శివుడు ఒక మూర్ఖుడు అని చెప్పి అనుకుంటున్నాడు. But actually, like I was saying, Daksha was actually making a great offense to Lord Shiva. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే దక్షుడు శివుని పట్ల చాలా గొప్ప అపరాధం చేస్తున్నాడు. And for this, Daksha's followers are also getting punished because they're following. మరి దక్షుడిని అనుసరించడం చేత దక్షుని యొక్క అనుచరులు కూడా ఇక్కడ శిక్షింపబడుతున్నారు అనమాట, దక్షుడిని అనుసరించినందుకు. As we hear later on, if you can continue reading, Lord Shiva sends his devotee, this big demon, to come and kill all the brahmanas and destroy the yagya. మనం ముందుకెళ్ళి ఇంకా చదివినట్లయితే మనం చూస్తాం శివుడు ఒక శక్తిమంతుడైనటువంటి వాడిని పంపిస్తాడనమాట. అతడు వచ్చి మొత్తం ఈ దక్ష యజ్ఞంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామంది దక్షునికి అనుయాయులందరినీ కూడా సంహరిస్తాడు. So as we know, Lord Chaitanya, he says himself in the Chaitanya Charitamrita that making offense to devotee is like an elephant running, like destroying the garden. చైతన్య చరితామృతంలో మనం చూస్తే చైతన్య మహాప్రభు కూడా చెప్తారు, ఒక భక్తుని పట్ల చేసేటువంటి అపరాధం ఏదైతే ఉందో అది మదపుటేనుగు అపరాధం అని చెప్తారు. అంటే ఒక తోటలోకి ప్రవేశించింది అనుకోండి, ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. It's one of the most dangerous things for spiritual life. ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప అవరోధం అన్నమాట, గొప్ప ప్రమాదం ఈ వైష్ణవ అపరాధం అనేది. To make offenses to devotees, so we should be very careful to guard against these offenses. కాబట్టి భక్తుల పట్ల అపరాధాలు చేయడం అనేది చాలా ప్రమాదకరమైనది, అందుకని మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. Like I was speaking yesterday with Janardhan Krishna Prabhu at night and making a good point that by nature devotees are very humble and very humble, very easy to please and very nice. నిన్నటి రోజు నేను జనార్దన కృష్ణ ప్రభుతో చర్చిస్తూ ఉన్నాను. స్వభావరీత్యా భక్తులు చాలా వినయపూర్వకంగా చాలా సరళంగా ఉంటారు, వారు చాలా సరళంగా సంతృప్తి చెందుతారు. That's just by nature. ఎందుకంటే స్వభావరీత్యా వస్తుంది అలా. But you know, we may accidentally make an offense, or we might not even know we made an offense. మనం అనుకోకుండా ఒక అపరాధం చేసి ఉండొచ్చు, అసలు అపరాధం చేసామని కూడా మనకు తెలియకపోవచ్చు. But Krishna doesn't care. కానీ కృష్ణుని పట్టించుకుంటాడు. If you make an offense to his pure devotee, then he will definitely punish you for it. కృష్ణుడు తన పట్ల అపరాధం చేస్తే పట్టించుకోడు, కానీ ఆయన యొక్క విశుద్ధ భక్తుల పట్ల అపరాధం చేస్తే పట్టించుకుంటాడు. Devotees themselves may not take offense, but Krishna may take offense. అంటే భక్తులు ఎవరైనా తమ పట్ల అపరాధం చేస్తే వారు గంభీరంగా స్వీకరించకపోవచ్చు, కానీ కృష్ణుడు మాత్రం దాన్ని చాలా గంభీరంగా స్వీకరిస్తాడు. Because like I said, devotees are not so, if they're very humble by nature. So if you say something to them, they'll be like, yeah, so whatever, it's okay. ఎలాగంటే ఇప్పుడు చూడండి, భక్తులు ఏం పట్టించుకోరు, వాళ్ళ పట్ల మనం అపరాధం చేస్తే పర్వాలేదులే, వాళ్ళు వినయపూర్వకంగా ఉంటారు, పెద్దగా దానికి పెద్ద విషయంగా తీసుకోరు. But in this instance, we see that Daksha is not even trying to hide his offense. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ సందర్భంలో దక్షుడు కనీసం తన యొక్క అపరాధాన్ని దాచిపెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. Because it's in an assembly of people, and he directly makes an offense to Lord Shiva. ఎందుకంటే ఒక పెద్ద సభలో అతడు అందరి ముందు శివుడి పట్ల అపరాధం చేశాడు. So he has this, he's in this false ego, thinking that
it's completely okay. కాబట్టి అతడు ఒక పెద్ద మిథ్యాహంకారంలో ఉన్నాడనమాట. నేను చేసిందంతా సరైనదే అనుకుంటున్నాడు. But as we know, this is not very pleasing to the Supreme Personality of Godhead. కానీ మనం చూసినట్లయితే ఇది పూర్ణ పురుషోత్తమ భగవానుడికి ప్రియమును కలిగించేది కాదు. And we see this going on even today. Many bogus gurus, incarnations. మరి ఈనాటికి కూడా మనం చూడొచ్చు అనేక మంది బూటకపు అవతారాలు లేకపోతే స్వామీజీలు వీళ్ళందరూ ఉన్నారు. They make great offenses to the Supreme Lord and His pure devotees. వాళ్ళు భగవంతుని పట్ల భగవంతుని భక్తుల పట్ల గొప్ప అపరాధాలు చేస్తూ ఉంటారు. And they think they're completely in the right. They do it in a open assembly with thousands of people. వాళ్ళు వేలాది మంది ఉన్నటువంటి సభల్లో ఆ విధంగా చేస్తుంటారు, ఇది సరైనదే అనుకుంటారు. So these so-called great personalities are making great offenses to the Supreme Lord and His devotees. కాబట్టి ఈ నామమాత్రపు గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భగవంతుని పట్ల భగవంతుని భక్తుల పట్ల అపరాధాలు చేస్తున్నారు. I remember actually one time I was with Mahotsa Prabhu and Abhimanyu Sutta Prabhu. ఒకసారి నాకు ఒక ఉదంతం గుర్తుంది. నేను అప్పుడు మహోత్సాహ ప్రభు అభిమన్యు సుత ప్రభుతో ఉన్నాను. We were distributing books at Washington DC. మేము వాషింగ్టన్ డీసీలో పుస్తక వితరణ చేస్తూ ఉన్నాం. And that's where all these so-called leaders go. ఎందుకంటే ఈ వాషింగ్టన్ డీసీ అనే ప్రాంతానికి నామమాత్రపు నాయకులందరూ అక్కడే సమావేశం అవుతారు. Anyway, we were there and they were having a big Hindu cultural festival. అక్కడ ఒక పెద్ద హిందూ సాంస్కృతిక ఉత్సవం జరుగుతూ ఉంది. It was massive. People around the world were coming just for this festival. మరి ఇది చాలా పెద్ద కార్యక్రమం అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. And this whole festival was organized just for this one so-called Shri Shri. మరి ఈ కార్యక్రమం అంతా కూడా దేనికోసం అంటే ఒక శ్రీ అనబడే వాడి కోసం ఏర్పాటు చేయబడుతుంది. But actually he has no opulence. వాస్తవానికి అతడు శ్రీ అని పేరులో ఉంది కానీ అతనికి వాస్తవంగా ఐశ్వర్యం ఏమీ లేదు. So while we were there, many people were coming just to see this man. మరి మేము అక్కడ ఉన్నప్పుడు కేవలం ఆ వ్యక్తిని చూడడానికి ఎంతోమంది వస్తూ ఉన్నారు. And while we were finishing our day of book distribution, మేము మా పుస్తక వితరణ ముగించాం ఆ రోజుకి. We were walking back to the van because we only had a few books left. మేము మా వాహనం దగ్గరికి వెళుతున్నాం ఎందుకంటే చాలా కొద్ది పుస్తకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. And while we were walking back, Mahotsa Prabhu, he wanted to try to finish off some of the books that we had while we were walking back. అయితే మేము నడిచి వెనక్కి వెళుతూ ఉండగా మహోత్సాహ ప్రభు ఏమనుకున్నారంటే మిగిలిన పుస్తకాలు కూడా అవచేద్దాం అనుకున్నారు. And so he stopped this one man and he tried to give him a sapta. అయితే నడుస్తూ ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో ఎదురైతే అతను ఆపి ఒక సప్తర్షి అంటే 7 పుస్తకాలను ఇవ్వాలని అనుకున్నారు. సెట్ అనమాట. And this man, like every other Mayavadi Hindu, he said, "Oh no, I'm okay. I already know everything." అయితే అతడు సర్వసాధారణంగానే ఇతర మాయావాది హిందువులాగానే నాకు అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు ఇప్పటికే అని చెప్పి అన్నాడు. So he wasn't so pious to take the sapta. అయితే అతడు చాలా పాపాత్ముడు అనమాట. కాబట్టి అందుకే ఈ 7 పుస్తకాలు తీసుకోవడానికి కూడా అతడు ముందుకు రాలేదు. Due to this so-called association of Shri Shri. ఎందుకని అంటే ఈ శ్రీ అనబడేవాడి యొక్క సాంగత్యం వల్ల అలా మారిపోయేవాడు. Anyway, but then Mahotsa Prabhu told him, actually you should take, why don't you take Krishna? Why don't you take Krishna? You should take Krishna. అయితే మహోత్సవ ప్రభు ఏమన్నారంటే నువ్వు కృష్ణుడిని ఎందుకు స్వీకరించావు, కృష్ణుడిని తీసుకోవచ్చు కదా నువ్వు అన్నారు. And the man said, actually I already have Krishna, just see. And then he pointed at the stage, pointing at Shri Shri. అయితే అతడే ఉన్నాడు, అవసరం లేదు, నాకు ఇప్పటికే కృష్ణుడు ఉన్నాడు, అదిగో అక్కడ చూడండి, అక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి శ్రీని చూపించి అదిగో నాకు కృష్ణుడు ఉన్నాడుగా అని చెప్పన్నాడు. This is my Krishna here. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ శ్రీయే నా యొక్క కృష్ణుడు అని చెప్పన్నాడు. So Mahotsa Prabhu said that how can this be Krishna? He has an ugly beard, he's fat, you're also fat, you're also ugly, but Krishna is not ugly. వెంటనే మహోత్సవ ప్రభు ఏమన్నారంటే అతను ఎలా కృష్ణుడు అవుతాడయ్యా, వాడికేమో చిరాగ్గా ఉన్నటువంటి గెడ్డం వేసుకుని ఉన్నాడు, వాడు లావుగా ఉన్నాడు, ముసలివాడిగా ఉన్నాడు, నువ్వు కూడా బండవాడిగా ఉన్నావు, నువ్వు కూడా చిరాగ్గా ఉన్నావు, నువ్వు ఆయన ఎలా కృష్ణుడు అవుతాడని చెప్పాను అని అడిగారు. Then the man walked off very upset. వెంటనే అతనికి కోపం వచ్చింది, అక్కడి నడిచి వెళ్ళిపోయాడు అతను. But actually he shouldn't be upset. కానీ వాస్తవానికి అతడు ఆ విధంగా విసుగు చెందకూడదు. Because of this bad association and misconceptions that he has gathered from this so-called Shri Shri. కానీ ఈ నామమాత్రపు శ్రీ నుండి అతను పోగు చేసుకున్నటువంటి చెడు లక్షణాలు, చెడు సాంగత్యం వల్ల అలా అయిపోయాడు అనమాట. He became bereft of all transcendental knowledge. అతడు మొత్తం దివ్య జ్ఞానం అంతా కోల్పోయాడు చెడు సాంగత్యం వల్ల. And that's what's happening here. Daksha's followers, they're worshiping, glorifying, following Daksha.
మరి దక్షుడి యొక్క అనుచరులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? దక్షుడిని కీర్తిస్తున్నారు, దక్షుడిని అనుసరిస్తూ ఉన్నారు. But actually, they're being cursed like this. They're going to be bereft of all transcendental knowledge. కానీ ఇప్పుడు వారు శపించబడుతున్నారు. ఏమని? వాళ్ళకున్న దివ్య జ్ఞానం అంతా కూడా పోవాలి కాక అని చెప్పి. And so people think it's okay that, you know, they just take the Supreme Lord and His devotees as ordinary people. ఎందుకంటే జనులు దాన్ని పర్వాలేదు అనుకుంటారు. ఎందుకంటే భగవంతుని భక్తుల్ని సాధారణమైనటువంటి వాళ్ళగా పరిగణిస్తారు వాళ్ళు. And in Bhagavad Gita it says, Mogha sha mogha karmano mogha jnana vichetasaha rakshasim asurim chaiva prakritim mohinam shritaha. భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది ఈ శ్లోకంలో. Those who are thus bewildered are attracted by demoniac and atheistic views. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళు ఈ ఆసురికమైనటువంటి నాస్తికమైనటువంటి వాటి చేత ప్రభావితులవుతారు అని చెప్పబడింది. And in that deluded condition, their hopes, liberation, and fruit activities, and their culture of knowledge are all defeated. మరి ఆ విధమైనటువంటి స్వభావం కలిగి ఉండడం వల్ల వాళ్ళ యొక్క సంస్కృతి, మోక్షం సాధించేటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాలు, వాళ్ళ యొక్క సద్లక్షణాలు అన్నీ కూడా నశించిపోతాయి. So like this, as we can see, there's many people who think they're doing the right thing. They think that, okay, I'm the big man, what I'm doing is actually right. But actually we can see here from what Krishna is saying directly in the Bhagavad Gita, that the people who take up this so-called Mayavad Hindu philosophy, they're actually making great offense. కాబట్టి అలాంటి వాళ్ళంతా ఏమనుకుంటారంటే మేము మంచి వాళ్ళం, మేము చాలా ఉన్నతమైన వాళ్ళం, గొప్ప వాళ్ళం, మాకు చాలా జ్ఞానం ఉందని అనుకుంటారు. కానీ ఆ విధంగా భగవంతుని పట్ల, భగవంతునికి అనుచరుల పట్ల వాళ్ళు అపరాధాలు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా వాళ్ళు కోల్పోతూ ఉన్నారనమాట. And due to that great offense, they lose all transcendental knowledge. మరి ఆ విధమైనటువంటి గొప్ప అపరాధం చేయడం వల్ల తమకున్న దివ్య జ్ఞానాన్ని అంతటిని కూడా వాళ్ళు కోల్పోతున్నారు. And so actually such people have no real knowledge and are actually called pashandis. మరి ఆ విధమైనటువంటి వాళ్ళకి నిజమైనటువంటి జ్ఞానం ఏమీ లేదు, వారిని పాషండులు అని చెప్పి పిలుస్తారు. Which means they're just atheists. అంటే వాళ్ళు నాస్తికులు అనమాట. They may not think they're atheists, but actually they're great atheists. వాళ్ళు మేము నాస్తికులు అని అనుకోకపోవచ్చు, కానీ వాళ్ళు వాస్తవంగా గొప్ప నాస్తికులు. Sometimes actually the Hindus may be more offensive than the so-called scientist atheists. అయితే ఒక్కొక్కసారి ఈ ఎవరైతే ఈ సైంటిస్టులు అయినటువంటి నాస్తికుల కంటే హిందువులని పిలుచుకునే వాళ్ళే గొప్ప అపరాధులై ఉండొచ్చు కూడా. Because okay, the scientists, they won't glorify the Supreme Lord. They don't even think, okay, God's not real. ఎందుకంటే ఈ సైంటిస్టులు వాళ్ళు భగవంతుడి గురించి ఆలోచించరు. ఎందుకంటే భగవంతుడు అనేవాళ్ళు లేడు అనుకుంటారు కాబట్టి వాళ్ళు భగవంతుడిని ఏమి దూషించరు. But the Hindus, for them, while they're trying to glorify the Supreme Lord, they're also actually at the same time making great offenses to the Supreme Lord. కానీ హిందువులు అనేవి ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడిని విశ్వసిస్తూనే అదే సమయంలో వాళ్ళు భగవంతునికి వ్యతిరేకమైనటువంటి ఇవి అన్నీ కూడా కలిగి ఉంటారు, భావనలన్నీ కూడా. So the so-called Hindus think they are very pious. కాబట్టి నామమాత్రపు హిందువులు తాము చాలా పుణ్యాత్ములు అని అనుకుంటారు. And they think they're very good people. మేము చాలా మంచి వాళ్ళం అని అనుకుంటారు. But actually, due to this Mayavad philosophy, they're actually making a lot of offenses to the devotees and to the Supreme Lord. కానీ ఈ మాయావాద అవగాహన వలన వాళ్ళు భగవంతుడి పట్ల, భగవంతుని భక్తుల పట్ల చాలా అపరాధాలు చేస్తూ ఉంటారు. In one sense, they are pious because they follow this Vedic culture and they seem very nice. They come to the temple, take darshan of the deity. They're nice to devotees. ఒక విధంగా వాళ్ళు చాలా పుణ్యాత్ములు, ఎందుకంటే వాళ్ళు వైదిక సంస్కృతిలో జన్మించారు, వాళ్ళు ఆలయాలకు వెళుతుంటారు, వాళ్ళు భక్తులతో చాలా చక్కగా వ్యవహరిస్తుంటారు, అందుచేత వాళ్ళు ఒక విధంగా పుణ్యాత్ములే. But actually, because of this Mayavad philosophy, because they put everything together, they're actually making a great offense to the Supreme Lord. కానీ మాయావాద ప్రభావం చేత వాళ్ళు అంతా కూడా ఒకటే అనుకుంటారు, అంతా ఒకటే అనేటువంటి భావనలో భగవంతుడిని భక్తులని కూడా వాళ్ళు తెలియకుండా అపరాధాలు చేస్తూ ఉంటారు. As Srila Prabhupada says himself in the purport, he's making the point. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా ఇక్కడ భాష్యంలో ఒక విషయం చెప్తున్నారు. He had excessive attachment for the body and in relation to the body. ఇక్కడ ఏమంటున్నారంటే దక్షుడు లౌకికుల వలె దేహాత్మ భావనను కలిగి ఉండి దేహపరమగు సమస్త సౌఖ్యములు పొందవలనని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పన్నారు. With wife, children, home and other such things. అంటే అతడు పుత్రులు, భార్య, ఇళ్ళు ఇలాంటి వాటి పట్ల అమితాసక్తుడై ఉన్నాడు అంటున్నారు. Which are different from the soul. కానీ అవన్నీ వాస్తవానికి ఆత్మకు భిన్నమైనటువంటివి. Therefore, Nandishvara's curse was that anyone who supported Daksha would be bereft of transcendental knowledge of the soul. అందుకే దక్షుని బలిపరచు వారు ఎవరైనా సరే మూర్ఖముగా దేహాత్మ భావనలో ఉన్నవారు కాబట్టి
నందీశ్వరుడు ఇచ్చినటువంటిది ఇది మొదటి శాపం అన్నమాట. and thus also be deprived of knowledge of the supreme personality of Godhead. అంతేకాకుండా దక్షుడు దివ్యజ్ఞానరహితుడు కనుక అతనిని బలపరచడం అనేది మనుషుని యొక్క తత్వ విహీనను తెలియజేస్తుంది అని చెప్పి అంటున్నారు. So like I was saying, we should be very careful to not make such offenses. అందుకే మనం చెప్పుకున్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విధమైన అపరాధాలు చేయకుండా. Even Lord Chaitanya himself, when he was, he didn't want to associate with this materialistic king. ఉదాహరణకి చైతన్య మహాప్రభు కూడా స్వయంగా ఆయన లౌకికుడైనటువంటి రాజుతో ఆయన సహవాసం చేయాలనుకోలేదు. Now the king was a devotee, but due to materialistic consciousness, Lord Chaitanya himself did not want to associate. కానీ ఆ రాజు భక్తుడే, కానీ లౌకికమైనటువంటి వారితో అతడు సహవాసం చేస్తూ ఉంటాడు కాబట్టి మహాప్రభు అతని సాంగత్యం తీసుకోకూడదని అనుకున్నారు. So as we know, one of the offenses that we should not commit మనం తెలుసుకోవాలి, మనం చేయకూడనటువంటి ఒక అపరాధం ఏమిటంటే is Shrutepi Nama Mahatme Yaf Prito Rito Naraha Amamari Paramo Nami So P Aparadakrit. ఆ అపరాధం ఏమిటంటే భగవన్నామం యొక్క మహిమను వినినప్పటికీ కూడా లౌకికమైనటువంటి ఆసక్తులను కలిగి ఉండుట. That if one has heard the glories of the transcendental holy name of the Lord, but nevertheless doesn't have attachment, but nevertheless heard so many instructions on this matter, then has heard so many glories of the transcendental holy name of the Lord, but has heard so many instructions on this matter, and thinking himself, I am the body, and everything belongs in his mind, that is an offense. కాబట్టి భగవన్నామం యొక్క మహిమను వినినప్పటికీ, అలాగే ఈ విషయంలో అనేకమైనటువంటి ఉపదేశాలు విన్నప్పటికీ కూడా తనను తాను నేను దేహాన్ని అని అనుకుంటూ అతడు ఈ యొక్క ప్రక్రియ పట్ల ఆసక్తి చూపించుకోకూడదు. అంటే ఇంకా కూడా దేహాత్మ భావనలో ఉండడం అనేది ఒక అపరాధంగా చెప్పబడింది. So we shouldn't associate with materialistic people, or else we'll fall in the same trap as the Brahmanas did. కాబట్టి మనం ఈ విధమైనటువంటి మార్గంలో అనుసరించకూడదు. ఏ విధంగా అయితే దక్షుణ్ణి బలపరిచిన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మార్గంలో మనం కూడా వెళ్ళకూడదు. Because it's said here that Daksha was actually a very materialistic person. ఎందుకంటే ఇక్కడ చెప్పబడింది దక్షుడు వాస్తవంగా చాలా లౌకికమైనటువంటి వ్యక్తి అని. The first curse by Nandishvara was that anyone supporting Daksha was foolishly identifying himself with the body, and therefore because Daksha had no transcendental knowledge, supporting him would deprive one of transcendental knowledge. కాబట్టి ఇక్కడ చెప్పారు దక్షుని బలపరిచేవారు ఎవరైనా మూర్ఖంగా దేహాత్మ భావనలో ఉన్నవారు కాగలరు అని నందీశ్వరుడు ఇచ్చినటువంటి మొదటి శాపం అని చెప్పుకుంటున్నారు. So Daksha was a big man like this, and any big man in the material world, they get this false ego. మరి దక్షుడు చాలా పెద్ద మనిషి. అతను ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా సరే వాళ్ళకి ఈ విధమైన మిథ్యాహంకారం అనేది వస్తుందన్నమాట. Of thinking I'm the big man, I can do like this, I can do like that, I have some big decision. నేను చాలా పెద్దవాడిని, నేను ఇలా చేయగలను, అలా చేయగలను, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. But such people, they're the blind leading the blind, and the blind following the blind. కానీ వీళ్ళ పరిస్థితి ఏమిటంటే ఒక గుడ్డివాడు అనేక మంది గుడ్డివాళ్ళని నడిపిస్తున్నట్టు, అంటే గుడ్డివాళ్ళని అనుసరిస్తున్నట్టు అనమాట. So from the Srimad Bhagavatam, Canto 4, Chapter 29, text number 26, Srila Prabhupada says in this purport, శ్రీమద్ భాగవతం 4:29-26లో శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఈ విధంగా చెప్తారు. Actually, the so-called teachers or leaders of material society do not really know the goal of life. ఇక్కడ ఏమంటారంటే ఎవరైతే అధ్యాపకులు లేదా సమాజానికి బోధకులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వాస్తవంగా జీవిత లక్ష్యం గురించి తెలియదు అని. They are described in Bhagavad Gita as Maya Prita Jnana. వారి గురించి భగవద్గీతలో మాయాపహృత జ్ఞాన అని చెప్పబడింది. They appear to be very learned scholars. వారు చాలా గొప్ప పండితుల్లాగా కనిపిస్తారు. But actually, కానీ వాస్తవంగా the influence of the illusory energy has taken away their knowledge. కానీ మాయాశక్తి తన ప్రభావం చేత వారి యొక్క జ్ఞానాన్ని అపహరించింది. Real knowledge means searching out Krishna. నిజమైన జ్ఞానం అంటే కృష్ణుడిని వెతకడం. Vedesha sarvar aham eva vedyah. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యః. All the Vedas are to be understand by, all the Vedas are meant to understand Krishna. సకల వేద శాస్త్రములన్నీ కూడా కృష్ణుడిని అర్థం చేసుకోవడం కోసమే ఉన్నాయి. Because Krishna, he is the origin of everything. ఎందుకంటే కృష్ణుడే ప్రతిదానికి కూడా మూలమైనటువంటి వాడు. Ishvara Parama Krishna Satchidananda Vigraha Anandir Govida Sarva Karanakaranam. Meaning that Govindam, the supreme primeval Lord, he's the cause of all causes and everything emanates from him. అంటే దాని అర్థం ఏమిటి? పూర్ణ పురుషోత్తముడైనటువంటి గోవిందుడు ఎవరైతే ఉన్నాడో అతడు సకలమును కూడా నియంత్రించేటువంటి వాడు, సర్వ కారణములకు కారణమైనటువంటి వాడు. But these insignificant bogus rascals
think that actually everything is coming from them. కానీ ఎలాంటి విలువ లేనటువంటి ఈ బూటకపు వెధవలు ఎవరైతే ఉంటారో They think they're Krishna. They sorry. They వాళ్ళు think, వాళ్ళు ఏమనుకుంటారంటే సకలము నా నుండే వస్తున్నాయి, నేనే కృష్ణుని అనుకుంటారు. they think they're Mahavishnu. They think they're the Dashavatars. వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే మహావిష్ణువుని, నేనే దశావతారాలను అనుకుంటారట. But actually, they cannot even do one single activity that the Supreme Lord has performed in all his many incarnations. కానీ భగవంతుడు తన యొక్క వివిధ అవతారాలలో చేసినటువంటి కనీసం ఒక్క పనిని కూడా వాళ్ళు ఇక్కడ కూడా చేయలేరండి. Not even one. కనీసం ఒకటి కూడా చేయలేరు. And we had this, I was talking to my god brothers here, నేను ఇక్కడ మా సతీర్థులతో మాట్లాడుతూ ఉన్నాను. and it was a good point that, Krishna, every morning, he eats many sweets. మరి కృష్ణుడు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఎన్నో 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 మధుర పదార్థాలు, మిఠాయిలు తింటాడు. Even in Jagannath Puri, Krishna is eating so much. జగన్నాథపురిలో కూడా మనం చూస్తే కృష్ణుడు ఎంతో తింటాడు అన్నమాట. But these Mayavadi philosophers saying they're Krishna, they can't even eat one plate of what Krishna eats every morning. కానీ ఎవరైతే మాయావాదులు మేమే కృష్ణుడు అని చెప్పుకుంటారో వాళ్ళు కనీసం రోజు ఉదయాన్నే ఒక పళ్ళెం నిండా మధుర పదార్థాలు కూడా తినలేరు. So these Mayavad philosophers, thinking themselves the best, are actually great fools. కాబట్టి ఈ మాయావాద తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా గొప్ప మూర్ఖులు అన్నమాట. So we should be very careful and not following such horrible leaders. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ విధమైనటువంటి మోసగాళ్ళను మనం అనుసరించకూడదు. Actually, Srila Prabhupada, he wanted for, he wanted his disciples and he wanted devotees to be empowered. శ్రీల ప్రభుపాద ఎవరు వాస్తవంగా తన యొక్క అనుచరులు, తన యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శక్తిమంతులుగా ఉండాలని భావించారు. Srila Prabhupada actually had a great vision. He wanted to have he wanted to have his own currency, his own country, his own, his own leaders like this. శ్రీల ప్రభుపాద వారి యొక్క ఉద్దేశం ఎలా ఉండదంటే ఆయనకి చాలా గొప్ప ప్రణాళిక ఉందన్నమాట. ఆయన మనకి సొంత కరెన్సీ ఉండాలనుకున్నారు, అంటే సొంత ధనం ఉండాలి, సొంత దేశం ఉండాలి, ఈ విధంగా సొంత రాజ్యాంగం ఉండాలి, ఈ విధంగా భావించారు ప్రభుపాద వారు. If you haven't seen those, you can read the quotes in the Mood and Mission of Srila Prabhupada. ఒకవేళ మీరు అవన్నీ చూడకపోతే కనుక శ్రీల ప్రభుపాద వారు అంటే మూడ్ అండ్ మిషన్ ఆఫ్ శ్రీల ప్రభుపాద అనే పుస్తకంలో చదవచ్చు. But anyway, the point is that Srila Prabhupada had a revolutionary, he had a revolutionary spirit, he had a revolutionary desire, he had a revolutionary mindset. కానీ వాస్తవంగా ఏమిటంటే ఇక్కడ శ్రీల ప్రభుపాద వారికి విప్లవాత్మకమైనటువంటి ఆశయం ఉంది, విప్లవాత్మకమైనటువంటి ఆలోచన విధానం ఉంది. He didn't want to keep this Western culture and spread it all around the world. ఆయన ఈ పాశ్చాత్య జీవన విధానాన్ని అలాగే ఉంచి ప్రపంచవ్యాప్తంగా దాన్ని విస్తరింపజేయాలనే ఆలోచన ఏ కోశానా లేదు. It says Paschatya Deshatarine, meaning that he wanted to get rid of this Western culture. ఆయన పాశ్చాత్య దేశతారిణి అని చెప్పున్నారంటే ఆయన వాస్తవమైనటువంటి వైదిక సంస్కృతిని పాశ్చాత్య దేశాలకు ఇవ్వాలనుకున్నారు. But sadly, due to Maya coming into the movement, there's many things that we see now that now they're, instead of trying to have Western culture go away, now they're trying to bring Western culture in. కానీ దురదృష్టవశాత్తు మనం చూసినట్లయితే ఈ యొక్క ఈ ప్రాచ్య సంస్కృతి ఏదైతే ఉందో, అంటే తూర్పు దేశాల యొక్క సంస్కృతి ఏదైతే దాన్ని విడిచిపెట్టేసి పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య జీవన విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. But as we're seeing here, directly even in this purport and directly from the example of Daksha, that actually we shouldn't follow such leaders. మరి మనం ఇక్కడ చూడొచ్చు ఈ భాష్యం నుండి దక్షిణ యొక్క అనుచరులు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి నాయకులను మనం అనుసరించకూడదు. So we should be very careful in understanding who is a leader and who is not. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు నాయకుడు కాదు అనే విషయాన్ని తెలుసుకోవడంలో. Who should we associate with and who should we not? మనం ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో సాంగత్యం చేయకూడదో తెలుసుకోవడంలో జాగ్రత్త వహించాలి. That requires some sort of intelligence and discrimination. మరి దానికి ఒక స్థాయి బుద్ధి అలాగే విచక్షణ అనేవి అవసరం అవుతాయి. And how do you get that knowledge? Well, you have to associate with fixed up devotees. You have to read Prabhupada's books. మరి మీకు ఆ జ్ఞానం ఎలా వస్తుంది? స్థిరత్వాన్ని పొందినటువంటి భక్తుల నుండి వినాలి, అలాగే శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలు చదవాలి. You have to attend morning program. There's no question of spiritual life without following the morning program. మరి ఉదయం కార్యక్రమాన్ని పూర్తిగా మనం హాజరవ్వాలి, ఎందుకంటే ఉదయం కార్యక్రమం లేకపోతే అసలు ఆధ్యాత్మిక జీవితం అనే ప్రశ్నే లేదు. So like this, we have to, and once we perform all these activities, then we can get this knowledge and be able to discriminate from right and wrong. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆచరణ చేస్తామో అప్పుడు మనకు ఆధ్యాత్మిక శక్తిని వస్తుంది, అప్పుడు
మనం ఏది మంచి ఏది చెడు అనే దాని మధ్య విచక్షణ చూడగలుగుతాం. And Krishna says that in Bhagavad Gita, that, actually a demon is one who doesn't know what is right and what is wrong. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, అసురుడంటే ఎవరు, ఏది చేయదగినదో ఏది చేయకూడనిదో తెలియని వాడే అసురుడు అంటున్నాడు. So actually, it's the duty of the Vaishnav society of ISKCON and all the devotees to understand what is right and what is wrong. మరి ఈ వైష్ణవ సమాజంలో అంటే ఇస్కాన్లో ఉన్నటువంటి భక్తులందరి యొక్క బాధ్యత ఏమిటంటే ఏది చేయదగినది ఏది చేయకూడనిది అనేది అర్థం చేసుకోవాలి. Because if we don't, like, we'll just fall in the same line as these brahmanas who are following Daksha. ఒకవేళ మనం ఆ విధంగా చేయనట్లయితే మనం కూడా ఈ దక్షుడు అనుసరిస్తున్నటువంటి బ్రాహ్మణుల పంథాలోనే వెళ్తున్నట్టు. So we should be very careful and try to understand the Siddhanta. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ సిద్ధాంతాన్ని అర్థం Shouldn't be చేసుకోవాలి. lazy in understanding Siddhanta. సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే విషయంలో బద్ధకంగా ఉండకూడదు. And there's many people around the world who I've seen traveling and book distribution from different temples, and go to different ISKCON temples around America like this. మరి నేను చూస్తుంటాను ప్రపంచవ్యాప్తంగా చాలామంది అమెరికాలో వివిధ మందిరాలకు అంతా కూడా సంచరిస్తూ ఉంటారు పుస్తక వితరణ చేయడం కోసం, పుస్తక వితరణ చేసేవాళ్ళు. And most devotees in America don't even know the basic rules that Srila Prabhupada is giving in his books. ఆ విధంగా పుస్తక వితరణ కోసం మేము సంచారం చేస్తున్నప్పుడు మేము చూసిన విషయం ఏంటంటే చాలామందికి అసలు శ్రీల ప్రభుపాదుల వారు తన గ్రంథాల్లో ఇచ్చిన కనీసమైనటువంటి నియమ నిబంధనలు కూడా తెలియదు అనమాట. I can definitely tell here in India it's definitely way, 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 way better. అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను భారతదేశంలో మాత్రం పాశ్చాత్య దేశాల కంటే చాలా 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 మెరుగైన స్థితిలో ఉన్నారు ఇక్కడ. But in America that's not the case. కానీ అమెరికాలో పరిస్థితి అది కాదు. So in America they make, even though they're devotees practicing, they're coming to the temple like this, they're trying to understand something like that, doing some service. అయితే అమెరికాలో చాలామంది భక్తులు మందిరాలకు వెళుతూ ఉంటారు, ఏదో కార్యక్రమాలకు హాజరవుతుంటారు, ఏదో సేవ చేస్తూ ఉంటారు. But actually some of these devotees are making offenses కానీ ఇలాంటి భక్తుల్లో కొంతమంది అపరాధాలు చేస్తున్నారు. to the holy name, to some devotees. దివ్యనామం పట్ల కొంతమంది భక్తుల పట్ల. They may not make offenses to the Supreme Lord, వాళ్ళు but భగవంతుడి పట్ల అపరాధం చేస్తూ ఉండకపోవచ్చు. like I was saying earlier, making offense to a devotee is actually worse. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టుగా భక్తుని పట్ల అపరాధం చేయడం అనేది చాలా గంభీరమైనది అన్నమాట. Because it would destroy your entire spiritual life. ఎందుకంటే అది మన సమస్త ఆధ్యాత్మిక జీవితాన్ని అది నాశనం చేస్తుంది. So we should try our best to not make such offenses. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఆ విధమైనటువంటి అపరాధాలు చేయకుండా. Or else Krishna will make us pay. లేదంటే మనం చెల్లించుకోవాల్సి వస్తుంది మనం చేసిన దానికి. కృష్ణుడు ఆ విధంగా ఏర్పాటు చేస్తాడు. And we need to also go out on book distribution. అలాగే మనం బయటకు వెళ్ళి పుస్తక వితరణ చేయాలి. So that these bogus gurus and so-called incarnations, we can completely smash. అప్పుడు ఈ భూటకమైనటువంటి అవతారాలను భూటకమైనటువంటి స్వాములను మనం పూర్తిగా నాశనం చేయగలుగుతాం. Because these books are like actually ticking time bombs. వాస్తవానికి ఎందుకంటే ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవి టైం బాంబులు లాంటివి అన్నమాట, సమయానికి పేలే లాంటి పుస్తకాలు ఇవి. They will blow up any misconception that anyone has. మరి ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి దురభిప్రాయాన్ని కలిగి ఉన్నా ఇవి వాటిని పటాపంచలు చేస్తాయి. So we need to distribute Srimad Bhagavatam, distribute Bhagavad Gita, distribute Srila Prabhupada's books. కాబట్టి మనం శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, శ్రీల ప్రభుపాదుల గ్రంథాలను వితరణ చేయాలి. So we can actually establish what a real leader looks like. అప్పుడు మనం నిజమైనటువంటి నాయకుడు అంటే ఏమిటో మనం స్థాపన చేయవచ్చు. Srila Prabhupada is the greatest leader. మరి శ్రీల ప్రభుపాదుల వారు అత్యున్నతమైనటువంటి నాయకుడు ఆయన. He's Jagat Guru. ఆయన జగద్గురు ఆయన. He's the one who was able to turn hippies into happies. ఎందుకంటే ఆయనే హిప్పీలను హ్యాపీలుగా మార్చగలిగారు. Completely transforming low-class people into high-class brahmanas. అంటే పూర్తిగా ఈ అధమ తరగతికి చెందిన వారిని అత్యున్నత స్థాయి వారిగా ఆయన మార్చగలిగారు. So like this, we should actually follow the real leader who Srila Prabhupada is. Not these presidents, not these nationalistic men, not these welfare people, not these social media people. కాబట్టి ఈ విధంగా మన నిజమైన నాయకుడైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారిని అనుసరించాలి. అంతేగాని ఈ ప్రచార మాధ్యమాల్లో ఉండేవాళ్ళు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు, లేకపోతే ఈ సంక్షేమ కార్యాల్లో ఉండేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని కాదు. These so-called leaders, they will just give you more and more birth and death.
ఎందుకంటే ఈ నామమాత్రపు నాయకులు మీకు ఇంకా ఇంకా ఎక్కువ జన్మ మృత్యువులను ఇస్తారు. But Prabhupada, he said that I will grant you the benediction of getting you free from the cycle of birth and death. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారు, నేను మీకు ఈ వరాన్ని ఇస్తాను, మీరు జన్మ మృత్యువుల నుంచి బయటపడవచ్చు దానివల్ల అని. So sure, for right now, it may seem like we're not getting much. అయితే మనం అనుకోవచ్చు మనకి అంతగా ఇప్పుడు మనం ఏం పొందడం లేదు అని చెప్పి. I remember Guru Maharaj, he was giving a class. He said, what is the payment of a brahmachari? ఇక్కడ శ్రీ భక్తి వికాస్ స్వామి మహారాజ్ వారు ఒక ప్రవచనంలో చెప్పారు, ఏమన్నారంటే మరి బ్రహ్మచారిగా ఉండడం వల్ల మనకి వచ్చే చెల్లింపు ఏమిటి అని, జీతం ఏమిటి అని. You do a lot of hard working service, and at the end of the day, you get some chapatis and fall asleep. ఆయన ఏమన్నారంటే నువ్వు రోజంతా కూడా చాలా కష్టపడి మనం సేవ చేస్తాం, చివరికి మనకు లభించేది ఏమిటంటే కొంచెం ప్రసాదం లభిస్తుంది అంతే. You know, you work 365 days a year. You have no breaks. You don't get any pay, and this is the job requirement. ఏమంటారంటే 365 రోజులు మనం పని చేస్తాం, సెలవులు అనేవి ఏమి ఉండవు, మనకి సెలవులు ఏమీ ఉండవు, మనకు వచ్చేదల్లా ఏంటంటే మనకు కావాల్సిన సేవ చేయడానికి కావాల్సినటువంటివి లభిస్తాయి, ప్రసాదం ఇవన్నీ కూడా. So yeah, we may not get anything materially, లౌకికంగా అంటే భౌతికమైన లాభాలు మనం ఏం పొందకపోవచ్చు, but actually Srila Prabhupada is actually giving us everything. కానీ వాస్తవంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకి అన్నీ ఇస్తున్నారు. And these so-called leaders of modern society, కానీ ఈ ఆధునిక సమాజం యొక్క నామమాత్రపు నాయకులు ఎవరైతే ఉన్నారో they may seem to give you everything, వాళ్ళు మనకి అన్నీ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది లౌకికంగా, but actually they're giving you absolutely nothing. కానీ వారు వాస్తవంగా మీకు ఏమీ కూడా ఇవ్వటం లేదు. There's no value at all. వాళ్ళు ఇచ్చేదానికి ఎలాంటి విలువ కూడా లేదు. In the Mood Mission of Srila Prabhupada, there's quotes, many quotes by Srila Prabhupada, and one of the things that I read in there that really made me understand that Krishna consciousness is feasible and understandable. అయితే మూడ్ అండ్ మిషన్ అనేటువంటి గ్రంథంలో ఈ విధమైనటువంటి శ్రీల ప్రభుపాదుల ద్వారా చేసిన ప్రకటనలు చాలా ఉన్నాయి. అయితే నేను ఒక సందర్భంలో ఒకటి చదివాను నేను, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. నాకు అనిపించింది ఇది ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి మనం. Is that Srila Prabhupada was making the point that Krishna consciousness is a science. అందులో శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే కృష్ణ చైతన్యం అనేది ఒక శాస్త్రము అని చెప్పి అంటున్నారు. Like in science, you have this hypothesis, this theory, this conclusion, you do the experiment like that. అంటే ఇక్కడ కృష్ణ చైతన్యం అనేది ఒక సైన్స్ అని చెప్పి అన్నారు. ఎందుకంటే సైన్స్ అనేటటువంటి దాంట్లో ముందుగా మనం ఒక అవగాహన పట్టుకుంటాం, అలాగే దానికోసం మనం ఒక ప్రయోగం చేస్తాం, ప్రయోగం చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాన్ని పరిశీలన చేస్తాం. So there's a process to doing everything. కాబట్టి సైన్స్లో ఎలాగైతే ప్రతిదానికి ఒక విధానం ఉంటుందో కృష్ణ చైతన్యంలో కూడా ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది అన్నమాట. Similarly, Krishna consciousness is a process. అలాగే కృష్ణ చైతన్యం అనేది కూడా ఒక పద్ధతి that actually works if you just follow the instructions of the spiritual master and follow Srila Prabhupada's books. మరి ఆధ్యాత్మిక గురు యొక్క ఉపదేశాలను శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను మనం అనుసరిస్తే మనకి ఆ పద్ధతి ప్రకారంగా మనకి ఫలితం అనేది వస్తుంది. It's actually not that hard to understand. If you don't go to morning program, if you don't chant your rounds, if you don't take Krishna Prasadam, then it'll be very hard for you to be Krishna conscious. మరి ఇది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ మీరు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చదవకపోతే, ఆధ్యాత్మిక గురు ఉపదేశాలను అనుసరించకపోతే, ఉదయం కార్యక్రమానికి హాజరవ్వకపోతే మీరు కృష్ణ చైతన్యవంతులు కారు, మీరు ముందుకు వెళ్ళలేరు. And without Krishna consciousness, you won't be happy. మరి కృష్ణ చైతన్యం లేకపోతే మీరు ఆనందంగా ఉండలేరు. But if you wake up early, chant your rounds, go to Mangalarti, associate with devotees, take prasadam, then you can just naturally see the blissful effect. కానీ మీరు ఉదయాన్నే నిద్ర లేచి మనం జపం చేసుకోవడం, అలాగే మరి యొక్క సేవలు చేయడం, అలాగే గురువు చెప్పినటువంటి ఉపదేశాలను అనుసరించడం, ప్రభుపాదుల వారి గ్రంథాలను చదవడం చేసినట్లయితే అప్పుడు మనకి ఫలితం అనేది కనిపిస్తుంది. So people should try this for themselves, like the taste is in the pudding, as they say. కాబట్టి ఎవరికి వాళ్ళే దీన్ని ప్రయత్నం చేయాలి, ఎందుకంటే తింటేనే తెలుస్తుంది మనకి రుచి ఏమిటో. So we need to try to engage such people who don't know what the pudding tastes like. We should go out and give them these nectar books. కాబట్టి మనం బయటికి వెళ్ళి ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి అమృతాన్ని అందరికీ కూడా రుచి చూపించాలి, ఎందుకంటే వాళ్ళకి రుచి తెలియదు కాబట్టి. And in this way they'll be able to understand what real science is. అప్పుడు మనం నిజమైనటువంటి సైన్స్ అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతాం. And we'll be able to destroy all their misconceptions and help them understand they won't be bereft of transcendental knowledge, but they will gain this transcendental knowledge. కాబట్టి అప్పుడు మనం ఈ గ్రంథాల ద్వారా వాళ్ళు దివ్యజ్ఞాన రహితులుగా ఉండిపోకుండా దివ్యజ్ఞానాన్ని పొందేలాగా ఈ గ్రంథాల్లో ఏముందో, నిజమైన జీవితం అంటే ఏమిటో వాళ్ళకి తెలియజేయగలుగుతాం.
So I am my class here. If anybody has any questions or comments. నేను ఇక్కడితో ముగిస్తాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సూచనలు, వ్యాఖ్యలు ఉంటే తెలియజేయండి. ఎవరికి వారే చేసుకోలేదు భక్తుల సాంగత్యం ఉపయోగం భక్తుల సాంగత్యం చేసుకోలేదు ఎవరికి వారే మనం సొంత ప్రయత్నంగా చేసుకోలేం కదా భక్తుల సాంగత్యం ఉంటుంది కానీ So he's asking, without a devotee association, whatever you have mentioned, reading books or morning program or serving under a spiritual master won't be possible, right? He's just making it clear. Yeah. Without the, that's actually how you come into Krishna consciousness, is by the mercy of the devotees. వాస్తవంగా భక్తుల యొక్క కృప వలనే మనం కృష్ణ చైతన్యంలోకి వస్తాం. Krishna is very merciful, but of course Krishna's devotees are even more merciful. కృష్ణుడు దయగలవాడు, కానీ కృష్ణ భక్తులు ఇంకా దయగలిగిన వాడు. They're the reason why many devotees are even devotees today. అందుకనే ఈరోజు ఎవరైతే భక్తులుగా ఉన్నారో వాళ్ళు భక్తులుగా ఉన్నారంటే దానికి కారణం భక్తులు కృప చూపించడం వల్లే, కృష్ణుడి కంటే ఎక్కువ కృప చూపించడం వల్లే. Srila Prabhupada said that, if you whatever good fortune you had, I'm the one who created your good fortune. శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారు, మీరు ఈ మార్గాన్ని స్వీకరించడానికి మీకు ఏదైతే సుకృతి కావాలో ఆ సుకృతిని నేను తయారు చేస్తున్నాను మీకోసం అంటున్నారు. So we understand that everything that we have, everything that was given to us, this Krishna conscious process, this prasadam, this kirtan, actually it's all due to the mercy of Krishna's pure devotees. కాబట్టి కృష్ణ చైతన్య విధానం, కృష్ణ ప్రసాదం, కృష్ణ కీర్తన, కృష్ణ సేవ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క విశుద్ధ భక్తుల యొక్క కృప వలనే మనకు లభిస్తున్నాయి. Anything else? ఇంకేమైనా ఉందా ప్రశ్నలు? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Srimad Bhagavatam ki jai. Srila Prabhupada ki jai.